దేశంలో గ్యాస్ టెన్షన్ నడుస్తుంది. ఇటు సామాన్య జనం, అటు హోటల్ వర్గాలు అందరిలో ఆందోళన ఉంది. అయితే గల్ఫ్ లో యుద్ధం మొదలై తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో ప్రభుత్వం మనకు 40 నుంచి 45 రోజులకు సరిపడా ఎల్పీజీ భరోసా ఇస్తోంది. కానీ యుద్ధం నడుస్తున్న వారానికే గ్యాస్ ధరలు పెంచేస్తుంది. పెంచిన ధర ప్రకారం హైదరాబాద్ లో నాన్ సబ్సిడీ సిలిండర్ 965 రూపాయలకు చేరింది. మరి గ్యాస్ నిల్వలు భారీగానే ఉంటే అప్పుడే ధరలు ఎందుకు పెంచారు? గ్యాస్ గురించి కేంద్రం చెప్పిందా? అంతా వట్టి గ్యాస్ గానే భావించాలా? లేదా లేటెస్ట్ గా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా బ్యారెల్ $130కు పెరిగేదాకా ఇండియాలో మార్పులేమీ ఉండబోవని చెబుతోంది. ఇది కూడా బట్టి మాటలేనా? ఇక అసలు ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ ధరల్లో యుద్ధం ఎలాంటి మార్పులను తెస్తోంది? వంటింట్లో వార్ ఎలా మంట పెడుతోంది? ఫిబ్రవరి 28న యుద్ధం మొదలై ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించని దశకు చేరుకుంది. ఇరాన్ హర్ముజ్ సంధిని మూసేసి ప్రపంచాన్ని ఎడతెగని టెన్షన్ లో పడేస్తోంది. మనం వాడే గ్యాస్ దాదాపు 60% పైగా సౌదీ, ఖతార్ నుంచే వస్తోంది. అందులో 80 నుంచి 90% హర్ముజ్ జలసంధి గుండానే జరుగుతోంది. వీరు యుద్ధాన్ని ఆపకపోతే మేం చమురు సరఫరాను అడ్డుకుంటామని ఇరాన్ మెలిక పెడుతోంది. దీంతో గ్యాస్ రేట్లు, ఇక పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయికి పెరుగుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రి అటు పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తే ముడి చమురు బ్యారెల్ ధర $130 దాటితే తప్ప పెంచబోమని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎంతవరకు నమ్మొచ్చనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు దేశంలో 45 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ డొమెస్టిక్ సిలిండర్లపై అమాంతంగా ₹60, కమర్షియల్ సిలిండర్ పై 115 పెంచడం చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశాల్లో గ్యాస్ ధరలతో పోల్చి చూస్తే ఇప్పటికే భారత్ కంటే 15-16% ఎక్కువ వసూలు చేస్తున్నాయి. శ్రీలంకలో కేజీకి ₹87.4గా ఉంది. అంటే భారత్ కంటే 36% ఎక్కువ ధర. అదే బంగ్లాదేశ్ లో చూస్తే కేజీ ఎల్పీజీ ధర 83.8 అవుతుంది. భారత్ కంటే దాదాపు 30% ఎక్కువ. ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే భారతీయ కరెన్సీ ప్రకారం కేజీ ఎల్పీజీకి ₹140 అవుతుంది. అంటే మనకన్నా 70% కంటే ఎక్కువే అన్నమాట. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి మన పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ లో ఎల్పీజీ ధర ఇప్పటికీ చాలా తక్కువే ఉందనేది క్లియర్. ఇరాన్ సంక్షోభం ద్వారా హర్ముజ్ జలసంధి మూతపడినా కూడా భారత్ సరఫరా విషయంలో ధైర్యంగానే ఉంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం క్రూడ్ ఆయిల్ ప్లస్ ఇతర పెట్రోలియం ఉత్పత్తులు కలిపి 7 నుంచి 8 వారాల బఫర్ ఉంది. అంటే దాదాపు 50 రోజుల బఫర్ అన్నమాట. ఇక మరోవైపు దేశంలో ఉన్న రిఫైనరీలను డొమెస్టిక్ ఎల్పీజీ ఉత్పత్తి పెంచకండి, కమర్షియల్ కు ఇవ్వకండి అంటూ కేంద్రం ఆదేశించింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇటు జనం మాత్రం టెన్షన్ లోనే ఉన్నారు. గ్యాస్ కొరత వస్తోందని, ధరలు అమాంతం పెరుగుతున్నాయనే టెన్షన్ లో పడుతున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ విషయంలో ఈ గందరగోళం ఎక్కువగా ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కొరతతో బెంగళూరులో వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లను మూసేశారు. ఇటు ముంబైలోనూ 25% పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50% పెరగొచ్చని తెలుస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖలో పలు హోటళ్లు మూతపడ్డాయి. హైదరాబాద్ లోను వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రంజాన్ మాసం కావడంతో ప్రస్తుతం రద్దీ కొనసాగుతుంది. గ్యాస్ కొరతతో హోటళ్లు, బేకరీలపై పడుతుందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు కేంద్రం మాత్రం చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అత్యవసరంగా కేంద్ర సర్కార్ సమావేశమయ్యింది. అత్యవసర సేవల చట్టం ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకొచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.